ఫస్ట్ పార్టీలో కొన్ని అంశాల్లో క్లారిటీ కావాలి అని చెప్పేసి ఎందుకు చెప్పానయ్యా అంటే, ఈరోజు జరిగినటువంటి రచ్చా రభసే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ అనమాట. ఏంటి ఆ రచ్చా రభస అనేది అర్థం కావాలంటే ఫస్ట్ ఈ ఫోటో మీరు చూడాలి. చూశారు కదా, ఈ ఫోటోలో ఉన్నది వసంత కృష్ణ ప్రసాద్, ప్రస్తుత మైలవరం శాసనసభ్యుడు. అయితే ఏంటి, ఏం తేడా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గ్రీన్ కలర్లో టిక్ మార్క్ పెట్టి మరీ చూపించారు. ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. ఈ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పక్కన ఈ వ్యక్తి ఉండేసరికల్లా, వీళ్ళు కలిసి దిగినటువంటి ఫోటో బయటకు వచ్చేసరికల్లా ఉదయం నుంచి పెద్ద ఎత్తున రచ్చా రభస మొదలైంది. ఈ ఫోటో వెనుకున్నటువంటి పూర్వరంగం ఏంటయ్యా అంటే, అసలు ఉద్దేశం ఏంటయ్యా అంటే, న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేని కలిశారు. వాళ్ళందరూ విషెస్ చెప్పారు. వాళ్ళకి ఎమ్మెల్యే కూడా తిరిగి విషెస్ చెప్పేశాడు. ఆ సందర్భంగా ఒక తీపి గుర్తులాగా తీయించుకున్నటువంటి ఫోటో ఇదన్నమాట. అయితే ఆ పక్కనున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ పక్కనున్న వ్యక్తి పేరు పాలడుగు దుర్గాప్రసాద్ అని. అతను చంద్రబాబు నాయుడు నివాసం మీద జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడిలో ఒకానొక నిందితుడని,